మరి ఆర్ట్స్ కాలేజీలు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేసి మరి స్టార్టింగ్ రోజేమో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రావడం జరిగింది. మరి ఈరోజు ముగింపు సందర్భంగా మన వ్యవసాయ శాఖ మాత్యులు మరి రాజకీయంలో ఆరితేరినటువంటి మరి నాయకులు మన సోదరులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వేదిక మీద కూర్చున్నటువంటి ఎంపీ గారికి మరి నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నాగరాజు గారికి రవీందర్ అన్నకు మరియు కార్పొరేషన్ చైర్మన్స్కి మరి కడియం శ్రీహర్ అన్నకు సెక్రటరీ గారికి ఇద్దరు కలెక్టర్స్కి వేదిక మీద కూర్చున్నటువంటి జిల్లా అధికారులకు వేదిక ముందు కూర్చున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతులకి నా ముందు నించొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా మరి అదేవిధంగా ఇంకా ఇతర అధికారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎలక్ట్రిసిటీ అనే దాని మీద మరి పెట్టినా కూడా అన్ని విషయాలను కూడా రైతులకు తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన వ్యవసాయ శాఖ మాత్యులు ఈరోజు రైతులతోటి కూడా మీ ముందు మాట్లాడించడం జరిగింది. మరి ఆ మహిళా రైతులు ఈరోజు ఆమె ఒక రాజకీయ నాయకురాలు కూడా అంత స్పష్టంగా చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఇప్పుడే శ్రీహర్ అన్నట్టు మా ఉపన్యాసాలు మీ రైతులకు పనికిరావు, అలాంటి ఉపన్యాసాలు మీకు ఇచ్చినప్పుడే మీరు రైతులు ఏ విధంగా మరి మీరు మార్పు చేసుకోవచ్చు, మీ యొక్క భవిష్యత్తును ఇంకా మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది మరి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడతా ఉన్నాము. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండడం లేదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం తినేటువంటి ఆహారం ఏదైతే మీరు వేసేటువంటి ఎరువులు పురుగు మందులు ఉన్నాయో వాటి ప్రభావం పిల్లల మీద చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక పండు పండాలంటే కూడా వాటికి కూడా ఇంజక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పాలల్లో కూడా కల్తీ, అంటే పిల్లలకు పాలు పట్టాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరి కూల్ డ్రింక్స్ కూడా కల్తీ కూల్ డ్రింక్స్ చేసి మరి లేబుల్స్ వేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే బయట ఏది కొని తినాలన్నా తాగాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితికి ఈరోజు మనం వచ్చాము అంటే మరి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పేవారు, రైతు అనేవాడు, ఇప్పుడు ఆ అమ్మ చెప్పింది, రైతు అనేవాడు ఒకరికి ఇట్లా దానం చేయాలి కానీ ఒకరి దగ్గర ఇలా చేయి చాచకూడదు అని. అదే ఆలోచనతోటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా రైతులను ప్రోత్సహిస్తూ ఉచిత కరెంటు ఇస్తూ మరి విత్తనాలు ఎరువు మందులు సకాలంలో ఇస్తూ రైతులకు ఎన్నో రకంగా మరి ఆ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లను మరి మీకు తోడుంచి మీకు డైరెక్షన్స్ ఇచ్చి ఏ విధంగా పంట దిగుబడి ఎక్కువ రావాలి, పెట్టుబడి ఎట్లా తక్కువ పెట్టాలి అనేటువంటి అంశాల మీద మీకు అవగాహన కల్పించి ఆ రోజు రైతే రాజు అనేటువంటి విధంగా ఆయన నడిపించడం జరిగింది. మరి అటువంటి ఆ రోజు నుంచి కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును పూర్తిగా మన రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ కూడా ఆయన చేయడం జరిగింది. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి పట్టించుకోకపోవడం వలన మనకు రైతులకు పంట మీద కానీ మరి అవగాహన అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వాడడం వలన చాలా నష్టాల బారిన పడి చాలామంది రైతులు భూములు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మరి వచ్చినటువంటి దురదృష్టకర పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి మళ్ళీ మన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతుల మీద దృష్టి సారించి మరి వారిని అంటే రైతు బాగుపడ్డ రాజ్యం బాగుపడుతుందనేటువంటి ఒక ఆలోచనతోటి రైతులు చల్లగా ఉండాలి, రైతులు లాభాల్లో ఉండాలి, వాళ్ళు పంట ఎక్కువ పండించినప్పుడే మనం కూడా మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసంతో రైతులకు అన్ని రకాలుగా ఈరోజు ఏమేమి ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా ఇస్తూ రాయితీలు ఇస్తూ మరి అదేవిధంగా మీకు కరెంటు సప్లై చేస్తూ సోలార్ కరెంటు పెట్టుకోమని మరి అదేవిధంగా ఈరోజు మీకు అవి ఏంటి పనిముట్లను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ధరల పెట్టుబడి అంటే మీకు అమ్మేటప్పుడు కూడా అధిక ధరలు వచ్చే విధంగా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ రావడమే కాకుండా మరి సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ఇస్తూ
పోయినసారి మనం మన బియ్యాన్ని ఇతర దేశాలకు సప్లై చేసేంతగా మనం దిగుబడి తీసుకురావడం జరిగింది. మరి ఈసారి మొక్కజొన్న కూడా మరి ఎంత పెద్ద స్థాయిలో పండిందంటే మనం దేశంలోనే మొదటి స్థానంలో మన వరంగల్ ఉంది అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు గర్వపడతా ఉన్నాం. ఇప్పుడే శ్రీహర్ అన్న చెప్పినట్టుగా మరి రైతులు మన మీద విశ్వాసం పెట్టుకున్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రులు వారి ఏ శాఖ తీసుకున్నా కూడా ఆ శాఖ మీద పట్టుతోటి మరి ఆయన ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టి మీ యొక్క పంట చివరి గింజ వరకు కూడా కొనిపించేటువంటి బాధ్యత వారు తీసుకుంటారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరూ కూడా మిర్చి వేసేవాళ్ళు. ఓసారి మిర్చి వేసినప్పుడు ఏమైందంటే మొత్తం అందరికీ కూడా దిగుబడి ఎక్కువ వచ్చి దాని ధర పడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు పంట మార్పిడి చేయకపోతే మీరు ఇదే విధంగా నష్టపోతారు అని అన్నప్పుడు అందరూ కూడా మిర్చి నుంచి పత్తికి వచ్చేసిండ్రు. అప్పటి నుంచి మిర్చి తక్కువ పండడం మొదలుపెట్టిండ్రు. అంతకుముందు వరంగల్ అంతా కూడా మిర్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మిర్చి తగ్గించి పత్తి పంట ఎక్కువగా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే అందరు రైతులు ఒకటే పంట వేస్తే దిగుబడి ఎక్కువైనప్పుడు మీకు గిట్టుబాటు ధర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అవి ఆలోచించుకొని వేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంతర పంటలు అనేటివి కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. పంట మార్పిడి అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఆ విధంగా వెళ్ళినప్పుడు మరి అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం ముఖ్యంగా మనం ఎంత తక్కువ ఎరువులను వాడితే మరి ఎంత తక్కువ పురుగు మందులను వాడితే అంత బలమైనటువంటి మరి మన పంట మనకు వస్తుంది. ఆ పంట మనం తిన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మన భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన రాష్ట్రము బాధ్యత తీసుకొని ఇచ్చిన మాట తప్పకుండా మరి CCI ద్వారా కానీ ఈరోజు మార్కెట్ ద్వారా కానీ పంటలను పర్చేస్ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇసుమంతైనా కూడా సహకరించడం లేదు. మరి మైకులు పెట్టుకొని మాట్లాడతారు పెద్దలు, కానీ ఎవరు కూడా మరి రైతుల బాధలు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడారని చెప్పి అడుగుతా ఉన్నాను. నిన్న కాకపోయినా నేను ఏమీ మాట్లాడలేదు. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అంటే దాన్ని పెద్దగా నేను మాట్లాడిందంతా కూడా ప్లే చేయకుండా ఒక 2 వర్డ్స్ ప్లే చేసేసి మిగతాదంతా కూడా నేను రాముణ్ణి తిట్టాననేటువంటి మాట వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు, మేమందరం కూడా హిందువులమే. రాముణ్ణి మీరెవ్వరూ కనుక్కోలేదు. పూర్వకాలం నుంచి కూడా రామాయణం అందరికీ తెలుసు. రాముణ్ణి అందరూ పూజిస్తారు. మేము కూడా హిందువులమే. మేము లోపల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడి బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకొని బయటకు వస్తాము. మరి హిందువులమని బోర్డు తల మీద రాసుకోరు ఎవరు కూడా. మరి మీరేమైనా బోర్డులు మెడకేసుకొని తిరుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేము కూడా హిందువులమే. మా దగ్గర భద్రాచలం ఉన్నది. భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు 380 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇచ్చారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము భద్రాచలం కళ్యాణం చేస్తా ఉన్నాము. మరి మీరు నిజంగా రామభక్తులైతే ఆ భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారి 380 కోట్లు ఇచ్చారు కదా, దానికి ఒక 2 అంతలు అంటే 700 కోట్లు 760 కోట్లు శాంక్షన్ చేయండి. అప్పుడు మీకు రాముడి మీద ఉన్న భక్తి ఏంటో తెలుస్తుంది. ఈ రోజు వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రామ కళ్యాణానికి భద్రాచలం రాలేదు. ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఏదో విమర్శలు చేసి మేము రాముడిని తిడుతున్నాము, మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా తప్పు. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మాట్లాడానని ఇంకా దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నేను అన్న మాట వేరు, మీరు ప్రచారం చేసింది వేరు. కాబట్టి మీరు డబ్బులు తీసుకురండి, ఇక్కడ అభివృద్ధి చేయండి తెలంగాణ మీద. అది చేసినప్పుడు మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంటుంది తప్పితే మీకు రైతుల గురించి పట్టదు, ప్రజల గురించి పట్టదు, అభివృద్ధి గురించి పట్టదు.
మరి దేని గురించి కూడా పట్టదు. మరి ఇద్దరు మంత్రులు ఏం చేస్తా ఉన్నారు, ఒక స్టేట్ అధ్యక్షుడు ఏం చేస్తా ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు, ₹1 కూడా ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ మరి ఈ రైతు సదస్సులో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా దయచేసి మీరు మరి ఆలోచించండి. ఆ అమ్మాయి చెప్పింది మరి సేంద్రియ వ్యవసాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మెల్లమెల్లగా మీ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం అనుకున్న దిగుబడి రావడమే కాకుండా ఆరోగ్యాలు బాగుంటాయి. ముఖ్యంగా పామాయిల్ గురించి కూడా ఒక రైతు మాట్లాడాడు. పామాయిల్ పెట్టుకుంటే ఇంకా దానంత సంతోషకరమైనటువంటి మరి విషయం ఇంకొకటి ఉండదు. మరి ఈరోజు సబ్సిడీలు వస్తున్నాయి, లోన్స్ వస్తున్నాయి, అన్నింటికి కూడా చాలా సబ్సిడీలు వస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు సద్వినియోగపరచుకొని మరి మీ పంటను ఇంకా ఏ విధంగా మరి ఎక్కువ దిగుబడి రావడం, ఎక్కువ డబ్బు రావడం విధంగా డైవర్ట్ చేసుకోవాలనేది ఆలోచించి ఈరోజు మరి మీరందరూ కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల సంక్షేమము, రైతుల మరి క్షేమం కోసము పనిచేసేటువంటి ప్రభుత్వము. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రైతన్నల కోసం వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మన మినిస్టర్ గారు ఇంప్లిమెంట్ చేస్తూ మరి మీరు హ్యాపీగా ఉంటేనే ఈ తెలంగాణ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా ఈ రైతు మేళా పెట్టి మిమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇందులో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా.